సోదరీ సోదరులారా, ఈ రోజున మనము రెండో సమూయేలు గ్రంథం ఆరంభించబోతున్నాము. ముందుగా ఉపోద్ఘాతం వినండి. ఈ గ్రంథంలో దావీదు చరిత్ర కొనసాగుతుంది. ఏలి అనే యాజకుడు, సౌలు అనే రాజు చరిత్రలో విషాద పాత్రలై నిలిచిపోయారు. ఈ అధ్యాయంలో దావీదు రాజుగా సింహాసనమెక్కుతాడు. యెరూషలేము రాజకీయ కేంద్రమైంది. అలాగే సీయోను మత విషయిక కేంద్రమైంది. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజ్యానికి దావీదీయ నిబంధన ఆధారం. సౌలు గాథ ముగిసింది. ఇప్పుడు దావీదును గురించి ఎన్నో ఆసక్తిదాయకమైన సంగతులు వినబోతున్నాము. ఆరంభంలో దావీదు ఎన్నో గడ్డు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. యూదా దక్షిణ రాజ్యం, ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం. సౌలు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును పరిపాలించాడు. దావీదు ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అయితే కొందరు దావీదును అనుమానించారు. సౌలు కుమారుడు ఇష్బోషెతు మరణించాడు. సౌలు కుమారులు 7. దావీదు అనుమతితోనే వీరిని ఉరితీయటం జరిగింది. సౌలు సేనాధిపతి అబ్నేరు హత్యగావించబడ్డాడు. ఈ 2 సమూయేలు గ్రంథాలలోని ముఖ్యాంశం ఇదే. దేవుడు దావీదును పిలిచాడు, వాడుకున్నాడు. దావీదులో ఎన్ని బలహీనతలున్నా అతడు దేవుడు పిలిచిన వ్యక్తి. యేసుక్రీస్తు దావీదు కుమారుడని వ్యవహరించబడ్డాడు. యేసుక్రీస్తు దావీదు సింహాసనానికి హక్కుదారుడు. దావీదు నిబంధన మెస్సియా రాజ్యానికి ఆశాతార, మహిమ నిరీక్షణ. సోదరీ సోదరులారా, గమనించండి. ఈ 2 సమూయేలు గ్రంథాలు చరిత్రలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలను వివరిస్తాయి. మానవుని పాపం ఎంత ఘోరమైనదో, దానివల్ల ఎలాంటి విషాద పరిణామాలు చెలరేగుతాయో ఈ గ్రంథాలలో మనం చూడగలం. పాపం విస్తరిస్తే కృప అత్యధికంగా విస్తరిస్తుందని ఈ 2 గ్రంథాలు వేనోళ్ల చాటుతాయి. ఇశ్రాయేలు చరిత్రలో దేవుని ప్రమేయం ఎంతగా ఉందో చూడండి. దేవుడు చరిత్రకు కూడా దేవుడని సమూయేలు గ్రంథాలు 2 చాటుతాయి. దావీదును దేవుడు అభిషేకించాడు. సమూయేలు, దావీదు, సౌలు జీవితాలలో దేవుడు ప్రవేశించి ఏమేమి చేయించాడో శ్రోతలు గుర్తించగలరు. పాపులు అని చెప్పి దేవుడు ఎవరినీ తోసివేయడు. రోమా 5:8 ప్రకారం మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. దీనికి కారణం దేవుని కృప. అది దావీదు జీవితంలో మనం తేటగా చూడగలం. మానవుని పాపం ఎంత గొప్పదో దేవుని కృప అంతకంటే గొప్పదని చరిత్ర రుజువు చేస్తోంది. దేవుడు రాజకీయ విధానాలకు బందీ కాడు. ప్రతి పరిస్థితిలో 2 అవకాశాలు మనుష్యుల ఎదుట ఉంచబడి ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించు లేదా ఆయన్ను తిరస్కరించు. దావీదు తాను చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం చెందాడు. దేవుడే మనకు రాజు. ఆయన మాట తప్పనివాడు. మన అనుదిన జీవితంలో దేవుడు ఎంతో శ్రద్ధాసక్తులు గలవాడు. ప్రభుత్వాలు, విప్లవాలు, నైతిక వ్యవస్థ, ప్రజల పక్షాన రాజు చేయవలసిన తీర్మానాలు, దేవుని పట్ల విధేయత వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ గ్రంథంలో అడుగడుగునా కానవస్తాయి. సమూయేలు మొదటి గ్రంథంలో ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు. అతడు ఎంత ఉన్నత పదవికి హెచ్చించబడ్డాడో అంత అడుగుకు తగ్గించబడ్డాడు. సౌలు గొప్ప రాజే, కాని దేవుడే తనకు రాజు అని గుర్తించలేక పదవీ భ్రష్టుడయ్యాడు. నోబులో యాజకులను హత్య చేసి అతని చేతులు రక్తసిక్తమయ్యాయి. సౌలు దేవుని చిత్తాన్ని గుర్తించి లోబడక పాడైపోయిన గొప్ప వ్యక్తి. పశ్చాత్తాపపడని పాపిగా చరిత్రలో నిలిచిపోయాడు. యుద్ధవీరుడే గాని దేవునికి ఎదురు తిరిగి నేరస్తుడయ్యాడు. నీచ రాజకీయాలకు సౌలు బందీ అయిపోయాడు. మతిస్థిమితం తప్పి తన కొడుకును కూడా చంపటానికి పూనుకున్న తుచ్చ రాజకీయవాది సౌలు. సౌలుకు జాతీయ భావాలు ఉన్నాయి, గాని ఆధ్యాత్మిక విలువలు లేవు. సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు ఇశ్రాయేలు జాతిని అస్తవ్యస్త పరిస్థితిలోకి పడనెట్టి నిష్క్రమించాడు.
సౌలు మూర్ఘవైఖరికి అతని సొంత కొడుకు యోనాతాను బలైపోయాడు. సౌలు రాజ్యాంగ చట్టాలను ఎన్నోసార్లు ఉల్లంఘించాడు. చివరికి సౌలు ఘాతుకాలకు దైవోక్తులు కూడా మౌనం వహించాయి. యోనాతాను తండ్రిలాంటివాడు కాడు. సౌలు తన కుమారుణ్ణైనా పోగొట్టుకుంటాడు గాని పదవిని మాత్రం వదులుకోడు. దావీదైతే సౌలు రాజును చివరి వరకు ఘనపరుస్తూ వచ్చాడు. దావీదు నిరాశా నిస్పృహలకు లోనై తన అభిషేకాన్ని సైతం కోల్పోయేటంత పొరపాటు చేశాడు. ఫిలిష్తీయులతో కలిశాడు. అందుకే 7 సంవత్సరాలు ప్రవాసిగా పరాయి దేశంలో బతకాల్సి వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథంలోని విషాదఛాయలు మనకెంతో బాధ కలిగిస్తాయి. దావీదు శ్రమల బడిలో ఎన్నో దెబ్బలు తిని గుణపాఠాలు నేర్చుకున్నాడు. గొర్రెల కాపరిని ఈ విధంగా దేవుడు సింహాసనం ఎక్కించబోతున్నాడు. సౌలు రాజుకు అల్లుడై, దేశ బహిష్కృతుడై, పడరాని పాట్లు పడి చివరికి సింహాసనాసీనుడయ్యాడు దావీదు. దావీదును దేవుడు గొప్ప నాయకునిగా రూపొందిస్తున్నాడు. ఇశ్రాయేలు మెస్సియా జాతి. ఆ జాతికి తగిన రాజు దావీదు. ఆదికాండం గ్రంథానికి సమూయేలు 2 గ్రంథాలకు కొన్ని పోలికలున్నాయి. ఆదికాండంలో ఇశ్రాయేలు జాతి యొక్క ఆరంభానికి మూలం ఉంది. సమూయేలు 2 గ్రంథాలలో ఇశ్రాయేలు జాతికి మోషే తరువాత అంత గొప్ప నాయకుడైన దావీదు చరిత్ర వివరించబడింది. అబ్రాహాము తరువాత 8 శతాబ్దాలు గడిచిపోయాయి. మోషే ధర్మశాస్త్రం ఆవిష్కరించబడిన తరువాత 400 సంవత్సరాలు గతించాయి. అప్పుడు ఇశ్రాయేలు జాతి అన్యజాతుల మధ్య ఏ విధంగా క్రమేణా రూపురేఖలు సంతరించుకున్నదో గమనించాలి. రానురాను ఈ జాతి లోకమంతటికీ దేవుని వెలుగును ప్రసరింపజేయగల స్థాయికి ఎదిగింది. దావీదు పరిపాలనా కాలంలో ఎంతో ఉన్నత శిఖరానికి జాతి ప్రతిష్ఠ హెచ్చించబడింది. ఎంత చెడ్డా, సౌలు పరోక్షంగా ఇశ్రాయేలు జాతి ఉనికికి రూపకల్పన చేశాడు. అదే పునాదిపై దావీదు జాతిని తీర్చిదిద్దాడు. సమూయేలు ఇశ్రాయేలు జాతికి రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసి ఇచ్చాడు. సమూయేలు రాజ్యాంగ నీతిని చట్టబద్ధం చేశాడు. ఇశ్రాయేలు జాతికి నాగరికత నేర్పినవాడు సమూయేలు. రామాలో నాయోతు ప్రాంతంలో సమూయేలు పర్యవేక్షణలో రాత, చదువు, సంగీతం, చారిత్రక స్పృహ ఎంతగానో పెంపొందాయి. షిలోహు శిథిలమైన తరువాత రామా ఇశ్రాయేలుకు సాంస్కృతిక కేంద్రమైంది. ప్రవక్తలు ఇక్కడే శిక్షణ పొంది ఆయా ప్రాంతాలకు సేవార్థమై పంపబడ్డారు. ఈ ప్రవక్తలు జాతికి ఆధ్యాత్మిక రాజకీయ స్ఫూర్తిని ప్రకల్పన చేశారు. గాదు అనే ప్రవక్త దావీదుకు మంచి స్నేహితుడు. ఇతడు సమూయేలు వద్ద శిక్షణ పొందిన దైవసేవకుడు. దావీదు దేవాలయమందు నియమించిన సంగీత బృందం ఆరాధనలో ఉజ్జీవానికి సాధనమైంది. దావీదు కీర్తనలు ఇశ్రాయేలు యొక్క ఆరాధనా సంస్కృతిలోని ఆధ్యాత్మిక విలువలను ఎత్తిచూపుతాయి. ప్రార్థన, స్తుతి అనే ఆధ్యాత్మిక అనుభవాలకు దావీదు కాలంలో ఎంతో ప్రచారం ఉన్నదని దావీదీయ కీర్తనలు చెప్పకే చెబుతాయి. కోరహు, ఆసాపు, యెదూతూను మొదలైన సంగీత విద్వాంసులు దావీదుతో కలిసి ఆరాధన చైతన్యాన్ని ప్రజల్లో ప్రకల్పన చేయగలిగారు. దావీదులో సహజ మానవ ఉద్రేకాలు ఎక్కువ పాళ్లలో కనిపిస్తాయి. అయితే ఎంతో ఉదాత్తమైన ఆధ్యాత్మిక సంస్కృతి అతని అంతర్మథనం నుండి వెలువడింది. దావీదు కవితల్లోకెల్లా 51వ కీర్తన మచ్చుతొనక. ప్రియశ్రోతలారా, 2 సమూయేలు గ్రంథం దావీదీయ కీర్తనల్లోని భావాలను అతని జీవితంలో నుంచి ఎత్తి చూపుతుంది. అందుకే ఇది గొప్ప గ్రంథమని మా శ్రోతలకు జ్ఞాపకం చేస్తున్నాము. దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి. సౌలులాగా దావీదు గర్విష్టి కాడు, మూర్ఖుడు కాడు. అతడు అధాటున పాపం చేసినా పశ్చాత్తాపంతో అతని గుండె తుకతుక ఉడికిపోయేది. కీర్తనలు 51:4 వచనంలో
దావీదు ఆక్రందన వింటే మన హృదయాలు కరిగిపోతాయి. దేవా, నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను. నీ దృష్టి ఎదట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడవై కనిపిస్తావు, తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడవై అగపడతావు. 2 సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చూడగలం. పాలస్తీనా నుండి కనానీయ తెగలను ఇశ్రాయేలు అంతమొందించారు. దావీదు రాజ్య విస్తరణ, సొలొమోను వైభవం గురించి వింటుంటే క్రీస్తు రాజ్యం మరి ఎంత ఎక్కువ మహిమగలదో ఊహించగలం. దావీదు సామ్రాజ్యం దేవుని సంఘానికి ముందు గుర్తు. దావీదు పశ్చాత్తప్త హృదయ సంస్కృతిని వ్యక్తం చేసే విశ్వాసికి ముందు గుర్తు. రాబోయే మెస్సియా దావీదు కుమారుడని వ్యవహరించబడడం గొప్ప విశేషం. దావీదు కీర్తన 51:14 ఈ ఉపోద్ఘాతం ముగిస్తాము. దేవా, నా రక్షణకర్తవైన దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది. ఇప్పుడు 2 సమూయేలు 1 నుండి వినండి. దావీదు అమాలేకీయులను హతం చేసి తిరిగి వచ్చాడు. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 రోజులున్నాడు. దావీదు పరాయి దేశంలో ఉన్నాడు. సిక్లగు ఫిలిష్తీ ప్రాంతం. దావీదు తన అనుచరులతో సహా అక్కడ నివసించాడు. అమాలేకీయులపై యుద్ధం ప్రకటించాడు. కొల్ల సొమ్ముతో అతడు జీవిస్తున్నాడు. అమాలేకీయులు యూదా రాజ్యానికి, ఈజిప్టుకు మధ్య కాపురమున్నారు. అమాలేకీయులు ఎల్లప్పుడూ అల్లరికి, అలజడికి ముందు ఉంటారు. వీరు దోపిడి దొంగలు. ఎవరిని బడితే వారిని దోచుకుంటారు. దావీదు అమాలేకీయులను ఎదుర్కొని వారిని ఓడిస్తున్నాడు. దావీదు ఎందుకు అలా చేస్తున్నాడు? తన పోషణ కోసం, ఆకీషు రాజు మెప్పు కోసం ఇలా చేస్తున్నాడు. కొల్లగొట్టిన సొమ్ములో కొంత ఆకీషు రాజుకు చెల్లిస్తాడు. రానురాను దావీదు అపాయంలో చిక్కుకుంటున్నాడు. దావీదు శత్రురాజ్యంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అబద్ధాన్ని జీవించడం ఎంత కష్టమో దావీదుకు అర్థమవుతున్నది. మనస్సాక్షిలో రభస చెలరేగుతున్నది. తన సొంత ప్రజలను ఎలా మోసగించగలడు? తనకు ఆతిథ్యమిచ్చిన ఆకీషుకు ఎలా ద్రోహం చేయగలడు? ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు ఎటూ తోచక దావీదు మానసికంగా ఎంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్థితిలో దేవుడే అతనికి సహాయం చేశాడు. ఫిలిష్తీ సర్దారులు అతణ్ణి వద్దు పొమ్మన్నారు. అది తన మంచికే అన్నట్లు దావీదు సంతోషంగా సిక్లగుకు వెళ్ళిపోయాడు. కాని సిక్లగును అమాలేకీయులు ముట్టడించారు. పట్టణాన్ని ధ్వంసం చేశారు. దావీదు భార్యలు అహీనోయము, అబీగయీలు తన అనుచరుల కుటుంబాలు యుద్ధఖైదీలుగా శత్రువుల చేతికి చిక్కారు. ఇంకేముంది? వారిని బానిసలుగా ఈజిప్టు దేశానికి అమ్మివేస్తారు. దావీదు అనుచరులు దావీదుకే ఎదురు తిరిగారు. దావీదును రాళ్లతో కొట్టి చంపడానికి తయారయ్యారు. అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు అమాలేకీయులను జయించాడు. తన వారిని విడిపించుకున్నాడు. సిక్లగులో 2 రోజులున్నాడు. దావీదుకు వార్త వచ్చింది. యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు ఓడిపోయారు. సౌలు, యోనాతాను యుద్ధంలో చనిపోయారు. యోనాతాను చనిపోయాడు అని వినేసరికి దావీదు దుఃఖాక్రాంతుడయ్యాడు. 2 3 రోజున బట్టలు చించుకొని తలమీద బుగ్గి పోసుకున్న ఒకడు సౌలు వద్ద ఉన్న దండులో నుండి వచ్చాడు. 3 రోజున అంటే దావీదు యుద్ధ ఖైదీలను అమాలేకీయుల మధ్య నుండి విడిపించుకొని తెచ్చిన 3 రోజు గిల్బోవ నుండి వచ్చిన వ్యక్తి దావీదుకు వార్త అందిస్తున్నాడు. అతడు బట్టలు చింపుకొని ఉన్నాడు. నెత్తిన దుమ్ము, ధూళి పోసుకున్నాడు. అతడు ఒక వ్యాపారస్తుడు. తాను ఇశ్రాయేలు పక్షాన ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సౌలు చనిపోయాడనే వార్త దావీదుకు సంతోషం కలిగిస్తుందనుకున్నాడు. ఈ వార్త తెచ్చినందుకు దావీదు తనకేదో గొప్ప బహుమానమిస్తాడనుకున్నాడు. ఇశ్రాయేలుకు
దావీదే రాజవుతాడనే ప్రజాభిప్రాయాన్ని ఎరిగినవాడు గనుక ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడ్నుండి వచ్చావు అని అడిగాడు. అందుకు వాడన్నాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చాను. గమనించారా? ఇతడు దావీదు నుండి బహుమానాన్ని కోరి వచ్చిన వ్యక్తి. జరిగిన సంగతులేవో నాతో చెప్పు అన్నాడు దావీదు. ఆ వ్యక్తి అన్నాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయారు, అనేకులు పడి చచ్చారు, సౌలు అతని కుమారుడైన యోనాతాను చనిపోయారు. దావీదు అడిగాడు, సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణమయ్యారని నీకెలా తెలిసింది? వాడన్నాడు, గిల్బోవ పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకొని ఉన్నాడు. అతడు రథములు రౌతులు తనను వెంట వెంట తగులుతూ ఉండడం చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచాడు. శ్రోతలు గమనించారా? ఇతడు ఊహించి కట్టుకథ చెప్తున్నాడు. సౌలు అతని ఆయుధాలు మోసేవాడు కత్తిమీద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సౌలు ఎలా చనిపోయాడో ఇతనికి తెలియనే తెలియదు. సౌలు చనిపోయిన తరువాత శవాన్ని చూచి ఉంటాడు. ఇతడు ఫిలిష్తీయులు వెళ్లిపోయిన తరువాత శవాల వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని వారి మధ్యకు వెళ్లిన వర్తకుడు. సౌలు శవాన్ని చూచి గుర్తుపట్టాడు. సౌలు ఆజానుబాహుడు కదా, పైగా అతని శవంపై కొన్ని రాజలాంఛనాలు కనపడి ఉండవచ్చు. కాని ఈ వర్తకుడు అబద్ధాలు చెప్తున్నాడు. ఏమి చెప్పాడో వినండి. సౌలు నన్ను పిలిచాడు, నేను అమాలేకీయుడను అని చెప్పాను. అతడన్నాడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది, తల తిప్పుతున్నది, నేను బహుబాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని అడిగాడు. ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతణ్ణి చంపాను. తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నాను. ఈ విధంగా అమాలేకీయుడు దావీదుకు వార్త అందించాడు. ఈ వర్తకుడు సౌలును తానే చంపినట్లు చెబుతున్నాడు. కాని సౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాతి కథ వచ్చే పాఠంలో వినండి. దైవాశీస్సులు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.